చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆలయ కార్యనిర్వాహక అధికారి భాస్కర్ రావు వెల్లడి. ప్రజా సమస్యలను ప్రతిబింబించేందుకే ప్రతిపక్ష హోదా కోరుతున్నాం. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. 1000 స్తంభాల గుడిలో మహాశివరాత్రి సంబరాలు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు. పోసానికి అండగా ఉంటాం, ధైర్యంగా ఉండండి. పోసాని భార్యకు వైఎస్ జగన్ భరోసా. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుండి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి భాస్కర్ రావు నేడు మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 11 వరకు యాదగిరిగుట్టలో జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం ఈ ఉత్సవాలను చాలా ఘనంగా చేయాలని ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిన కోరుతున్నాము. దీనికి సంబంధించి 1 నుంచి 11 తారీఖులో ముఖ్యమైన రోజులుగా గుర్తించే వార్డు 7వ తారీఖు నాడు ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. 8వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణం ఉంటుంది. 9న రథోత్సవం ఉంటుంది. చివరి రోజు 11వ రోజు చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ 11 రోజుల్లో ఖచ్చితంగా యాగశాల బయట వేశాం. హోమం జరుగుతుంటుంది. హోమం తర్వాత 11వ రోజు దానిని హోమం కూడా పూర్తవుతుంది. ఇంతకుముందు ఈ హోమం కూడా బయట చేసేవాళ్ళం. హోమాన్ని ఇప్పుడు యాగశాలలో బయట తాత్కాలికంగా ఏర్పడిన యాగశాలలో చేస్తున్నాము. ఈ 11 రోజుల్లో 1 నుంచి 3 తేదీ వరకు మొదటి మార్నింగ్ విశ్వక్సేన పూజ స్టార్ట్ అయ్యి అంకురార్పణతో స్టార్ట్ చేస్తాము. ఈవినింగ్ స్వామివారి సేవలు ఉంటాయి. వీటితో పాటు ఈ దేవాలయ ప్రాశస్త్యాన్ని, ఈ దేవాలయ ఉన్నతిని చూసి మేము ఈసారి సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని దేవస్థానం ప్రభుత్వానికి తెలియపరిస్తే ప్రభుత్వం కూడా అనుమతించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 1 నుంచి 3వ తారీఖు వరకు ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఎర్రా ప్రకటన రచించిన నృసింహ వైభవం మీద ప్రవచనం చెప్తారు. ఖచ్చితంగా 6 గంటల నుంచి 8 గంటల 25 నిమిషాల వరకు ఈ ప్రవచనం ఉంటుంది. 4వ తారీఖు నాడు ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ గారిచే భక్తి సంగీత కాన్సర్ట్ ఉంటుంది. అది కూడా 2.5 గంటల కార్యక్రమం. 6 గంటల నుంచి 8 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. 5 నాడు తేలు విజయ్ గారిచే భక్తి సంగీతం ఉంటుంది. 6 నాడు ప్రముఖ వాగ్గేయకారులు అన్నమాచార్య ట్రస్ట్కి ఇంత గతంలో పనిచేసిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి సంగీత విభవరి ఉంటుంది. 7వ తారీఖు నాడు స్వామివారికి శోభరాజు గారిచే అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, భక్తి సంగీతం ఉంటుంది. 8 స్వామివారి కళ్యాణం ఉంటుంది కాబట్టి ఆ రోజు కార్యక్రమాలు ఉంటాయి. 9న ఎప్పుడు వస్తారు మన టెంపుల్కి రామాచారి గారు లిటిల్ మ్యూజిషియన్స్ అని ఒక అకాడమీ, చాలా ఫేమస్. వాళ్ళ బాబు కానివ్వండి, వాళ్ళ పాప కానివ్వండి, వాళ్ళందరూ పెద్ద సింగర్స్. వారిచే మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుంది. ఈసారి బాగా పేరెన్నిక కళాకారులు, వాళ్ళని గౌరవించడంతో పాటు ఈ మధ్య 5 నుంచి 6 మధ్యలో స్థానిక కళాకారులకి మరియు 8:30 నుంచి 9:30 మధ్యలో స్థానిక కళాకారుల కంటే రాష్ట్రంలో అప్పుడప్పుడే వస్తున్న కళాకారులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది వీళ్ళ మధ్యలో కూడా. సో కాబట్టి సంగీత కార్యక్రమాలు, ఈ ప్రవచనాలు ఇవన్నీ ఉంటాయి. వీటికి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి పంపుతుంది. మళ్ళీ ఈ కొండెక్కాలంటే టోల్ సమస్య ఉంది. ఈ స్థానికులు ఎక్కువగా వస్తారు. వాళ్ళందరూ కూడా వెహికల్స్ మీద రావాలన్న ఇబ్బంది ఉంటుంది కాబట్టి మళ్ళీ పోయేటప్పుడు ఇబ్బంది ఉంటుందని సాయంత్రం 5 గంటల నుంచి 8:30 మధ్యలో వచ్చే వెహికల్స్కి, ఈ కార్యక్రమంలో పాల్గొనే ఏ వెహికల్ అయినా సరే వాటన్నిటి కూడా టోల్ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి పంపుతున్నాము. అది కూడా ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుందని భావిస్తున్నాం ఖచ్చితంగా.
ఎందుకంటే స్థానికులకి ఎక్కువ ఇవ్వాలి. మళ్ళీ 500 రూపాయలు టికెట్ పెట్టుకొని వచ్చి అది రోజు వస్తే 11 రోజులు 5,500 రూపాయలు ఖర్చు వస్తుంది దేవస్థానానికి. దానివల్ల దేవస్థానానికి ఆదాయం కూడా అంత మనం లోకల్ వాళ్ళని బాధపెట్టి ఆదాయం సంపాదించే ఉద్దేశం లేదు. సో కాబట్టి ఈ కార్యక్రమాలు, ఈ బ్రహ్మోత్సవాలు ఉన్న రోజుల్లో ఈ 5 నుంచి 8:30 మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేసి టోల్ లేకుండా అందరినీ పంపించాలని, అప్పుడు పార్కింగ్ సమస్య రాకుండా పార్కింగ్ను కూడా కంట్రోల్ చేస్తూ పోలీసులకి ఇచ్చేసాం. బస్సులు కూడా ఒకవేళ అందరికి రిక్వెస్ట్ చేస్తాం, బస్సులలో వెళ్ళండి ఫ్రీగా, మళ్ళీ బస్సుల మీద వచ్చేది బస్సుల మీద వచ్చేవాళ్ళు బస్సుల మీద వస్తారు, వెహికల్ సపరేట్ వేసుకు వెహికల్ తీసి కూర్చుంటారు. కొంతమంది బస్సు ఎక్కలేని వాళ్ళు ఈ వృద్ధులు కూడా ఉంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, వాళ్ళందరికీ సౌకర్యం కల్పించడం కోసం ఇది కూడా తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో మా దేవాలయ సిబ్బంది అందరూ పాల్గొంటారు. మీరు కూడా మీ కుటుంబాలతో అందరూ పాల్గొనండి, స్థానికులకి చేయండి. కళ్యాణానికి కూడా ఈసారి మీరు చూశారు, 1వ తారీఖు నుంచే కళ్యాణానికి వేసే డయాస్ వేసాం. అంటే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఒకవైపు సాంస్కృతిక దైవ దర్శనం చేసుకొని ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ మళ్ళీ దీని తర్వాత సేవల్లో కూడా పాల్గొనాలనేది మా ఉద్దేశం. గతంలో ఒక 8-9 ఏళ్ల క్రితం సేవలన్నీ కూడా 8:30 తర్వాతనే స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే భక్తులందరూ కూడా సేవలు దర్శనానికి వచ్చిన భక్తులు ఈవినింగ్ ఉండేవాళ్ళు కాదు, ఎక్కువ స్థానిక భక్తులు పార్టిసిపేట్ అయ్యి సేవల్లో పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు. ఇంతకుముందు గత 4-5 ఏళ్ల నుంచి 6కి 6:30కి తీయటం వల్ల స్థానిక భక్తులు ఇంట్లో పనులు చేసుకొని రాలేక అది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారికి నైవేద్యం అన్నీ అయిన తర్వాత 8:30కి సేవ బయలుదేరి 10 వరకు ఈ సేవని కంటిన్యూ చేసి సేవలో స్వామివారికి ప్రదక్షిణ చేసి ఆ సేవ ప్రాముఖ్యాన్ని భక్తులందరికీ తెలియపరిచి భక్తులకు కూడా ఆ సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని దేవస్థానం భావించింది. ఈ ప్రతిపాదనను కూడా ప్రభుత్వానికి పంపి దీన్ని కూడా తీసుకుంటున్నాం. ఇది ముఖ్యంగా భక్తులు ఎక్కువ పార్టిసిపేషన్ కావాలనే ఉద్దేశంతో ఈ సేవలను చేస్తున్నాం. ఒకసారి ప్రవచనం అయిపోయిన తర్వాత దాదాపు ఒక 2-3 వేల మంది భక్తులు ఉంటే ఆ 2-3 వేల మంది కనీసం ఒక 1000 మంది ఈ సేవ ఉద్దేశం ఏంటి, ఈ సేవ ఎందుకు కడుతున్నాం, గరుడ వాహనం ఎందుకు వాడుతున్నాం, హనుమంత వాహనం ఎందుకు వాడుతున్నాం, ఈ వాహనాలన్నీ వాడడం ఉద్దేశం ఏంటి అనేది తెలియాలి. అందరం చూస్తున్నాం కానీ ఈ వాహనాల ప్రాముఖ్యత తెలియదు. ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని భక్తులతో పాటు స్థానికులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రతిపక్షం అడగడంపై కూటమి నేతలు వక్ర భాషలు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి 40% ఓటింగ్ ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బాధితాయుతమైన రాజకీయ పార్టీగా ప్రజా సమస్యలను ప్రతిబింబించేందుకే మేం ప్రతిపక్షం అడుగుతున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తేనే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కలుగుతుంది అన్నారు లేళ్ల అప్పిరెడ్డి. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రతిపక్ష హోదా కావాలట, ప్రజల మద్దతు లేదట. నేను సూటిగా అడుగుతా ఉన్నా, సీట్ల సంఖ్యాపరంగా 11 సీట్లు మాకు వచ్చున్నాయేమో, కానీ ఈ రాష్ట్రంలో 40% ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు అంటా ఉన్నారు ఏదో హోదాకు సంబంధించినటువంటి అంశాన్ని, అధికారాన్ని మేమేదో అనుభవించడానికి అడుగుతున్నట్లుగా ప్రజల్లో ఒక భావాన్ని తీసుకురావడం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా నేను ఖండిస్తా ఉన్నా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని అడుగుతున్నామంటే, ఎందుకంటే అసెంబ్లీలో చూసుకుంటే అధికార పక్షం, ప్రతిపక్షం మాత్రమే ఉంది. అధికార పక్షంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు ముగ్గురు కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. ఇక 4వ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సంబంధించి, ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ఎత్తి చూపడానికి సంబంధించి, ప్రజా సమస్యల్ని ప్రతిబింబించడానికి సంబంధించి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని చెప్పి మేము కోరుతా ఉంటే దానికి వక్ర భాష్యాలు మాట్లాడుతూ ఉన్నారు. మాకు అధికారమే కొత్త కాదు. మా నాయకుడు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులున్నాయి. అంతకుముందు కూడా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి పరిస్థితులున్నాయి. మేము అధికారం కోసం ఆరాటపట్ల మీరిచ్చే జీతభత్యాలో లేకపోతే మీరిచ్చే కారులో హోదానో అట్టి కోరుకోవటంలా. ఇవాళ మేము ఆశించేది, ఆలోచన చేసేది ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా, 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీగా, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలా, ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా ఆలోచనతో ఆ విధమైనటువంటి రీతిలోనే
ఇవాళ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా గుర్తించమని చెప్పి కోరుతా ఉన్నాం. హోదా గురించి మేము ఆరాటపడతలా, ప్రతిపక్షంగా మాత్రమే గుర్తించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే నిన్న చూశారు అసెంబ్లీలో 17 మంది వైస్ ఛాన్సలర్ని బలవంతంగా రాజీనామా చేస్తే ఆ రాజీనామాకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితులున్నాయి. 4 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చామని చెప్తే ఎక్కడిచ్చారని అడగడానికి మాకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు. అంటే సమయం ఉంటే, మాకు సమయం ఇస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి నేతలు చెబుతున్నటువంటి అబద్దాలని ఎత్తి చూపడానికి అవకాశం ఉంటుంది. దానికోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని కోరుతున్నారే తప్ప ఏదో హోదాకు సంబంధించి కాదన్న అంశాన్ని కూడా రాష్ట్ర ప్రజానికం గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పదే చెబుతా ఉంటారు 10% సీట్లు రావాలి, 10% సీట్లు రావాలి. ఏం చెబుతోంది చట్టం? 1977 1977 పార్లమెంట్ యాక్ట్ చెబుతా ఉంది. సంఖ్యతో సంబంధం లేదు. ఆయా సభల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఒక పక్క అధికార పక్షం ఉంటే మరో పక్క ప్రతిపక్షం ఉంటుంది. చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మేమేదో ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కూడా అడగట్లా. మాకు కావలసింది, మేము చేయవలసింది ఒక్కటే, ప్రజల గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల గొంతుకుని నొక్కడానికి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రజల గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా. అందుకోసమే అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా మేము కోరుతా ఉన్నాం. నిన్న చూశారు మండలిలో మేము మా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు కనీసం సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలినటువంటి పరిస్థితి. సాక్షాత్ ముఖ్యమంత్రి గారి కుమారుడు సైతం కూడా. వరంగల్ హన్మకొండలోని కాకతీయుల కాలం నాటి అతి పురాతన దేవాలయం 1000 స్తంభాల గుడిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం నుండి ఆ పరమశివునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు మరియు అధికారులు. ఆ పరమశివుని దర్శించుకోవడానికి వరంగల్ నలుమూలల నుండి అధిక సంఖ్యలో పాల్గొంటున్న భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. నడవాలి నడవాలి ముందు నడవాలి సార్.
नमो नमः शंकर पार्वती नमो नमः शंकर पार्वती ध्यान తర్వాత పోసారు ఓం నమో భగవతే కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వే నమస్యమే ప్రవేశమే రాజమే దత్తాయమే క్షేమస్యమే త్రిదిశమే విశ్వమే మహత్యమే సమ్మిచ్చమే జ్ఞాత్రచమే సూచమే ప్రసూచమే దీర్ఘమే రయస్మే ఉదంతమే స్మందమే నామయత్మే దీవాదశ్చమే దీర్ఘాయ త్వంజమే రుద్రంజమే పరమమే సుగంధమే సేదమే కరుణావతారం సంసారసారం భుజగేంద్ర हम भवानी सहितं नमामि गिरादर्शयामि अंतरे दर्शया चपणे अपराध सहस्राणि क्रियन्ते हर्निशं పోసాని కృష్ణమురళి అరెస్ట్ కావడంతో పోసాని భార్యతో ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గత 9 నెలలుగా కూటమికి ప్రభుత్వం వైసీపీ నాయకులపై అవలంబిస్తున్న చర్యలను అందరూ గమనిస్తున్నారని, ఎవ్వరూ భయపడవద్దని, వైఎస్ఆర్సీపీ వారికి అండగా ఉంది, చట్టపరంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని చెప్పారు వైఎస్ జగన్. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల టీచర్ల స్థానాలకు జరుగుతున్న ఎన్నికలలో గురువారం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్లు నగరంలో వాణి నికేతన్ డిగ్రీ కళాశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 11 గంటలకు వారు కళాశాలకు చేరుకుని ఓటేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరైనా ఇంకా ఓటు వేయకపోతే వెంటనే పోలింగ్ కేంద్రానికి వెళ్లి మీ ఓటు హక్కును వినియోగించుకోండి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు బాధ్యత గల పౌరులుగా ఓటుతో మంచి సమాజానికి బాటలు వేద్దామని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు సినీ నటుడు పోసాని కృష్ణమురళి తరలించారు. నిన్న రాత్రి గచ్చిబౌలిలో పోసాని అరెస్టు చేసిన పోలీసులు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఉదయం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు పోసానిని హాజరుపరిచారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులు రావడంతో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉండవల్లి పంచాయతీ ఆఫీస్ సమీపంలోని ఎంపీయూపీ స్కూల్లో నారా లోకేష్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నానని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్వి అంజాద్ బాషా అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం జరుగుతున్నదని, విమర్శలను కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని, అందుకే పోసానిని అరెస్టు చేశారని విమర్శించారు.
ఎస్బీ అంజాద్ భాషా. ప్రజల రక్షణకు కాక రాజకీయ కక్షలకు పోలీసులను వాడుకుంటున్నారు. ఈ విధానం సరైంది కాదన్నారు. ఈరోజు రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది. దానికి నిదర్శనమే నిన్న రాత్రి హఠాత్తుగా పోసాని మురళీకృష్ణ గారిని పోలీసులు అరెస్ట్ చేయడము. మరి ఆ పోలీసులు ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ పోలీసులు వచ్చి మేము అనంతపురం నుంచి వచ్చాము అని చెప్పి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ నోటీస్ చూస్తే 27వ తేదీ అరెస్ట్ చేసినట్టుగా మరి ఆ నోటీసులో పొందుపరచడం జరిగింది. 27వ తేదీ అనగా ఈనాడు రాత్రి 8:45 అరెస్ట్ చేశామని చెప్పి ఆ నోటీసులో పొందుపరచడం జరిగింది. మరి ఇలాంటి చర్యలు కేవలం ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతాయని చెప్పి కూడా దీనికి నిదర్శనం. తీరా అది చూస్తే ఆ నోటీసులో చూస్తే మరి సంబేపల్లికి సంబంధించి మరి అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పోలీసులు మరి ఆయనకు అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయము, చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పోసాని మురళీకృష్ణ గారు ఎప్పుడు కూడా డిబేట్లలో న్యాయపరంగా, చట్టపరంగా మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ఏదైతే ఉన్నాయో మరి ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకులను ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నందుకు మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి వాళ్ళు ఏదైతే చెప్పినట్టుగానే రెడ్ బుక్ లో ఏదైతే ఆయన పేరును పొందుపరిచిన తర్వాత మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ రెడ్ బుక్ పరిపాలనను కొనసాగిస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, సానుభూతి పరులను మరి అక్రమైన కేసులు బనాయిస్తూ మరి వాళ్ళను అరెస్ట్ చేస్తూ మరి వాళ్లకు రిమాండ్లకు పంపిస్తున్న పరిస్థితి ఈరోజు మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఒకటే నేను ఈ కూటమి ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే కోరదలుచుకున్నాను. మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమైపోయాయి? మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైపోయాయి? మరి ఆ హామీలు నెరవేర్చాలని ఏ కోశాన మీకు లేదు, చిత్తశుద్ది లేదు. పేద ప్రజలకు మరి అదైతే బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు మీరు ఇచ్చిన హామీలేంటి? మరి ఈరోజు ఈ 9 నెలల కాలంలో మీరు ఆ ఇచ్చిన హామీల్లో ఎంతవరకు హామీలు నెరవేర్చి ప్రజలకు మేలు చేశారో ఒకసారి ఆలోచన చేసుకోండి, ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోండి. ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తారని చెప్పి ఆలోచన చేసి ప్రజలకు మీకు పట్టం కట్టడం జరిగింది. మరి అలాంటిది చేయకోకుండా, మరి ప్రజలకు మేలు చేయకోకుండా, ప్రజలకు మంచి పరిపాలన అందించుకోకుండా మరి ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి ఇబ్బందులు పెట్టడము, ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్లకు ఇబ్బంది పెట్టడము, మరి అదేవిధంగా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి మరి వాళ్లకు రిమాండ్కు పంపించడం తప్ప మీరు ఈ 9 నెలల కాలంలో చేసింది శూన్యం. మరి అలాంటిది ఈరోజు పోసాని మురళీకృష్ణ గారిని అరెస్ట్ చేయడం నిజంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఏదైతే సబ్జెక్ట్ పరంగా మాట్లాడే వ్యక్తి మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకులని ప్రజలకు తెలియజేసే విధంగా మరి ఆ రకంగా మాట్లాడే వ్యక్తికి, ఎందుకంటే ఈరోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్ర్యం కూడా లేని పక్షంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎవరన్నా మాట్లాడాలన్నా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడన్నా ఈరోజు భయపడుతున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో దాపరించిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. మరి ఈరోజు కేవలం ఈ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి గుర్తు చేస్తే కూడా మరి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి మరి ఈ రకంగా ఈ దుర్మార్గమైన పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి ఈ రోజు నడుస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు గాని, నాయకులు గాని ఎవరు కూడా మరి భయపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రెండింతల ఉత్సాహంతో పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
మరి ఆ ప్రజలకు అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి ఏదైతే దుర్మార్గంగా పోసాని కృష్ణ మురళి గారిని అరెస్ట్ చేసిన తీరు వ్యవహారము నిజంగా చాలా దారుణం. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.